ఓం శ్రీ గురుభ్యో నమః. యోగి శ్రీ రామానంద యతీంద్రాయ నమః. శ్రీ లాహిరి మహాశయుల జీవిత చరిత్ర 9వ అధ్యాయం యోగ సాధన రహస్యం గురించి మరికొంత భాగాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. యోగిరాజులు ఇలా చెప్తూ ఉండేవారు. ఎక్కడో దూరంగా చేరసఖ్యం కాని తీర్థస్థానానికి యాత్ర చేయడం వల్ల ఎన్నో రకాలైన అందమైన దృశ్యాలు, ఇతర తీర్థాలు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఆకర్షణకు లొంగిపోయి అక్కడే ఆగిపోతే లక్ష్యము కనిపించదు, దాని సిద్ధి ప్రాప్తించదు. అందువల్ల వారు ఆత్మసాధన చేస్తూ ఉంటే అనేక దేవతల దర్శనము దానంతట అదే అవుతుందని చెప్పేవారు. వారి దర్శనంతోనే జీవితము సఫలమైపోయిందని ఎవరైనా అనుకుంటే అది భ్రాంతి వల్ల కలిగిందే. అతను ఇంకా ముందుకు పోవలసి ఉంటుంది. ఇక్కడే ఆగిపోతే పని జరగదు. ఆగకుండా సాగుతూ పోతే దేవతలందరూ కూడా అతనికి సహాయపడుతూ ఉంటారన్నమాట. తామే అతని చెయ్యి పట్టుకొని చేరవలసిన చోటికి చేరుస్తారు. ఈ సందర్భంలో కబీర్ చెప్పిన మాట ఒకటి ఉంది. ఏంటంటే, చేరవలసిన చోటికి చేరబోరని భావం. గమ్యం చేరిన తర్వాత దర్శనాన్ని గుర్తించిన ప్రశ్నే ఏది ఉండదు. ఎందుకంటే అక్కడ మనస్సు, బుద్ధి రెండు ఉండవు. అందువల్ల చూడటం అంటే దర్శనం పొందడం అన్న ప్రశ్నే ఉండదు. ఇంతకు మించి తెలుసుకోవడానికి, గుర్తుపట్టడానికి ఉపాయమేది ఉండదు. అక్కడ మీరు ఉండరు, ఈశ్వరుడు మాత్రమే ఉంటాడు. అక్కడ భక్తుడు లేడు, భగవంతుడు లేడు. ఆనందము లేదు, నిరానందము లేదు. ఇష్టము లేదు, అనిష్టము లేదు. దేవీ దేవులు కూడా ఎవరూ లేరు. అదొక అనిర్వచనీయమైన చిన్మయావస్థ లేదా చిన్మయ ప్రత్యక్ష స్వానుభూతి. అదే అద్వైత స్థితి. దీన్నే సూచిస్తూ మహాత్మా రాంప్రసాద్ ఇలా అన్నారు. అంటే అదొక అద్భుతమైన గొప్ప తావు. అక్కడ గురు శిష్యులు కనిపించరు. దీన్నే యోగిరాజులు క్రియాపరావస్థ అన్నారు. ఈ స్థితి పొందినవాడే దీన్ని తెలుసుకుంటాడు. ఎందుకంటే ఒకటి ఉంటే రెండోది ఉండవలసిన బాధ్యత ఉంటుంది. కానీ అక్కడ ఉండేది కేవలం శూన్యమే. శూన్యమని చెప్పేవారు కూడా అక్కడ ఎవరు ఉండరు. ఈ స్థితిని గురించి చెబుతూ వారు ఆ సమయంలో మీరు అవాక్కుగా, శూన్యవతుగా అయిపోతారు. నేను నిశ్చయంగా చెప్తున్నాను, ఒకనాడు అందరూ అక్కడికే వెళ్ళవలసి ఉంటుంది. మీరు ప్రయత్నం చెయ్యండి, చెయ్యకపోండి. కానీ దానికోసం మీరు లక్షల యోనుల్లో భ్రమణం చేయవలసి ఉంటుంది. అంటే కొన్ని లక్షల జన్మలు ఎత్తవలసి ఉంటుంది. కానీ సాధకులారా, ఈశ్వరుడు మీకిచ్చిన మనస్సును, బుద్ధిని ఉపయోగించి ఆలోచించి చూడండి. లక్షలాది యోనుల్లో భ్రమణం చెయ్యాలని మీరు కోరుతున్నారా? బుద్ధిమంతులైన సాధకులు అది కోరరు. మీరు బుద్ధిమంతులైన సాధకులు అయినట్లయితే ఆలోచించి చూడండి. గమ్యస్థలానికి వెళ్ళవలసే ఉన్నప్పుడు మరి ఆలస్యం దేనికి? సాధకులారా, మీలో ఒక సత్తా నిద్రిస్తూ ఉంది. దాన్ని నిద్రలోంచి మేల్కొలపండి. కొరడాతో కొట్టి లేపండి. ఆ వీరసత్తాను గుర్రంలో మార్చి దాని మీద స్వారీ చేస్తూ వీరుల మాదిరిగా దర్పంతో సాగండి. కానీ పొరపాటున కళ్ళెం మీ చేతిలోకి తీసుకోకుండా యజమాని చేతిలో పెట్టండి. అర్జునుడు చేసినట్లుగా అదే పని చెయ్యండి. ప్రపంచంలోనే ఉండండి, కానీ దాని మలినం అంటకుండా చూసుకోండి. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలనే గోతుల్లోకి మీ దేహరథం తాలూకు 6 చక్రాలను పడనివ్వకండి. అన్ని విధాలుగా దుర్బలతను విడిచిపెట్టండి. ఎందుకంటే దుర్బలతే పాపం, దుర్బలతే మృత్యువు. మీ చావును మీరు పిలిచి తెచ్చుకోకండి. వీర సాధకులారా, మిమ్మల్ని మీరు దుర్బలులను కొన్ని దుర్బలులై పోయారు. కానీ మీరు అమృతస్య పుత్రాహ అంటే అమృతపుత్రులు. పుట్టుకకు, చావుకు, ముసలితనానికి, జబ్బుకు అతీతులైన వారు. మీరు మీ స్వరూపాన్ని మర్చిపోయారు. కాళ్ళు సాచి నిద్రపోతూ మీరు అనేక రాత్రులు గడిపేశారు. ఒకసారి ఆలోచించండి. అలా కాళ్ళు నిగడదన్ని పడుకునే మీరు పోవలసి ఉంటుంది. ఈసారి వెన్నును నిటారుగా నిలిపి కూర్చోండి. ఈ పిచ్చివాడి మాట వినండి. నేను నిశ్చయంగా చెప్తున్నాను. క్రియాయోగ సాధన చెయ్యండి. క్రియాయోగం చేస్తేనే ఉంది ముక్తి, చెయ్యకపోతేనే బంధనం. క్రియే సత్యం.
సాధన ద్వారా మిమ్మల్ని మీరు ఉద్దీప్తుల్ని చేసుకోనంత వరకు దేవతలు కూడా మీకు సాయం చేయరు. సత్వర రజస్తమో గుణాలనే 3 జీవుడి శరీరంలో ఎప్పుడూ క్రీడలో మునిగి ఉంటాయి. జీవుడు ఈ 3 గుణాలకు అధీనుడు. ఈ 3 గుణాలే 3 దేవతలు. రజోగుణము సృష్టికర్త అయిన బ్రహ్మ, తమోగుణము నాశకరుడైన మహేశుడు, సత్వగుణము స్థితికారకుడైన అంటే పాలనకర్త అయిన విష్ణువు. ఈ 3 గుణాలు జీవుడి దేహంలో ఆడుతున్నట్లుగానే విశ్వ ప్రకృతిలో కూడా ఆడుతున్నాయి. జీవుడి శరీరంలో బొడ్డుకు కింద తమోగుణము, బొడ్డు నుంచి కంఠం వరకు రజోగుణము, కంఠం నుంచి ఆజ్ఞాచక్రం వరకు సత్వగుణం, వాటికి పైన గుణాతీతం అంటే నిర్గుణ స్థితి ఉన్నాయి. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు, జీవుడు ఏ సమయంలో ఏ గుణానికి వసుడై ఉన్నాడో ఆ సమయంలో అతని మనస్సు ఆ స్థానంలో నిలిచి ఉండి దానివైపే మోహితుడవుతాడు అని. ఈ విధంగా సత్వం నుంచి తమస్సు వైపు, తమస్సు నుంచి సత్వం వైపు, పైకి కిందకు నిరంతరం పనిలో మునిగి ఉంటుంది మనస్సు. గుణాతీత స్థితిలోకి మనస్సు ఎన్నడూ పోదు. సాధన ద్వారా ఆ గుణాతీత స్థానానికి చేరి నిలకడ పొందడం వల్లే త్రిగుణాతీతావస్థ కలుగుతుంది. ఈ త్రిగుణాతీతావస్థే బ్రహ్మం. అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కానీ, దుర్గా కాళీ జగద్ధాత్రులు కానీ ఎవ్వరూ ఉండరు. హిందూ సంస్కృతిలో ఈ 3 గుణాల్ని 3 దేవతలుగా పరిగణిస్తారు. ఇతర మతస్థులు ఈ 3 దేవతలను మన్నించరు, కానీ త్రిగుణాలను మాత్రం అందరూ అంగీకరిస్తారు. ఎందుకంటే ఈ 3 గుణాలు అందరి శరీరాల్లోనూ ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి. ఈ క్రియాయోగ సాధన వల్ల యోగి మనస్సు స్థిరమయ్యి ఒకానొక నిర్గుణావస్థలో కలిసిపోతుంది. అక్కడే ఎప్పుడూ ఉండిపోగల సామర్థ్యం యోగులకు ఉంటుంది. ఈ సందర్భంలో యోగిరాజులు తమ డైరీలో ఇలా రాసుకున్నారు. ఏమనంటే, ప్రాణాయామం ఎంత చేస్తే అంత కూలిముడుతుంది. అంటే ఎంత స్థిరత్వం ఏర్పడితే అంతే ఆత్మదర్శనం కలుగుతుంది. తెల్లారగట్ల 4 గంటలకి లేచి ప్రాణాయామం చేయడం మంచిది. ఆ సమయంలో బాహ్య ప్రకృతి శాంతంగా ఉంటుంది. ఇదే ఆత్మ సాధనకు తగిన సమయం. తన కారణస్వరూపమైన సముద్రం వైపు సాగి పరుగు తీయడం నదికి ధర్మం అన్నారు యోగిరాజులు. దాన్ని కోరినా కోరకపోయినా సరే, కానీ ఎప్పటికో ఒకప్పటికి తన కారణంలో లీనం కాక తప్పదు. అదేవిధంగా జీవుడి ధర్మం కూడా తన మూల స్వరూపమైన బ్రహ్మవైపు పరుగు తీయడం. దీన్ని ఉద్దేశించే అర్జునుడు ఇలా అంటాడు, నదులు సముద్రం వైపు సాగి దాంట్లో కలిసినట్లుగానే నరలోకంలోని వీరులు అన్ని వైపుల నుంచి ప్రదీప్తులు ప్రజ్వలితాలు అయిన నీ నోళ్లలోకి ప్రవేశిస్తున్నారు. జీవుడు తెలియని ఏ కారణం వల్లనో బ్రహ్మ నుంచి పతనం చెంది, అంటే తన స్వరూపాన్ని మర్చిపోయి ఎప్పటి నుంచో తెలియని అనంత కాలం నుంచి లక్షల కోట్ల యోనుల్లో భ్రమణం చేస్తూ ఉన్నాడు. కాలక్రమానుసారంగా అతడు వికాస వివర్తనల భూమికలో చెట్లు, మొక్కలు, తీగలు, పొదలు, కీటకాలు, పక్షుల జన్మల నుంచి మానవ రూపంలోకి మారాడు. ఈ విధంగా ఉన్నత స్థాయిలను దాటుతూ తన మూల స్వరూపమైన బ్రహ్మవైపు సాగుతూ ఉన్నాడు. అతడు కోరినా కోరకపోయినా కాల ప్రభావం వల్ల వికాస వివర్తాల ద్వారా ఎప్పుడో ఒకప్పుడు తన మూల స్థానానికి యాత్ర చేయవలసి వస్తుంది. ఇదే జీవుడి ధర్మం. 84 అంగుళాల నిడివి గల తన మానవ దేహం ఉన్నతి కోసం 84 లక్షల యోనుల్లో భ్రమణం చేయవలసి ఉంటుంది. అంతేకాదు, మానవ రూపంలో జన్మ ఎత్తి కూడా అతడు తన మానవ మస్తిష్కాన్ని బ్రహ్మజ్ఞానం పొందడాన్ని ఉపయోగపడే విధంగా చేయడానికి ఇంకా 10 లక్షల సంవత్సరాల ప్రాకృతిక వివర్తన అంటే వికాసము అవసరమవుతుంది. ఇందువల్లే యోగిరాజులు ఈ ప్రాకృతిక వివర్తం లేదా పరివర్తన తాలూకు కాలావధిని ఎక్కువగా తగ్గించటానికి క్రియాయోగం సమర్థమైందని అంటూ ఉండేవారు. దీన్ని వివరంగా లెక్కలు కట్టి ఇలా చెప్పారు. 8 గంటల పాటు క్రియాయోగ సాధన చేయడం వల్ల యోగి మెదడు
1000 సంవత్సరాల ప్రాకృతిక వికాసానికి సమానంగా వికాసం చెందుతుంది అని. ఏదైనా వస్తువును పొందడానికి ప్రయత్నిస్తున్న వారిని లేదా సాధన చేస్తున్న వారిని మాత్రమే సాధకులని అంటాం. ఆ వస్తువును పొంది దాంతో ఏకమైపోయిన వారిని, తాదాత్మ్యం కుదుర్చుకుంటూ లయమైపోయిన వారు అంటే యుక్తతమ అవస్థ పొందేవారు మాత్రమే యోగులు. ఈ నిమిత్త ప్రాప్తి ఉండకపోవడం వల్ల యోగి సాధకుడని అనిపించుకోడు. అంటే సాధకావస్థలో చూడడం, వినడం అన్న వృత్తి ఉంది. ఎందుకంటే అప్పుడు కూడా అతని మనస్సు, ఇచ్ఛ పనిచేస్తూనే ఉంటాయి. ఇందువల్ల యోగిరాజులు ఇలా రాశారు: ఒక ఇంటి లోపలికి పగటి వెలుతురు పోతూ ఉండి తలుపు మూసి ఉన్న మీదట ఏదైనా ఒక పక్షి ఎగిరి వెళ్తూ ఉంటే దాని నీడ గోడ మీద కనిపించినట్లే మనస్సులో వెలుతురు ప్రసరించినప్పుడు దేవతలు మొదలైన వారి దర్శనం కలుగుతుందట. ఈ అవస్థలో బ్రహ్మ, నేను అన్న ఈ 2 సత్తలే తెలుస్తూ ఉంటాయి. అంటే ఎవరు సాధన చేస్తున్నారో, ఎవరిని గురించి సాధన చేస్తున్నారో ఈ 2 ఉంటాయి. అందువల్ల యోగిరాజులు ఇలా రాశారు. ఏమని? కాళీని గురించి చింతన చేస్తూ ఖాళీ అయిపోయాడు. ఇప్పుడు కాళీ బాబా లేదా తండ్రి కావలసి ఉంటుంది. అంటే వర్తమాన శూన్యం లోపలి శూన్యమైన బ్రహ్మ, అంటే ఏ మహాశూన్యం వల్ల పంచభూతాల్లోని చివరి భూతమైన వర్తమాన శూన్యం పుడుతుందో అది. ఆత్మసూర్యుడిని చూస్తుంటే ఆ మహాశూన్యం సిద్ధిస్తుంది. కానీ యోగులకు దాంతో సంబంధం ఏమీ లేదు. ఎందుకంటే స్థిరత్వం పేరే యోగం. స్థిరుడైన వాడే యోగి. యోగి సమాధిలో మునిగి ఉన్నప్పుడు, అంటే క్రియాపరావస్థ పొందినప్పుడు అతనికి చూడడం, వినడం, ప్రాప్తి, అప్రాప్తి వంటివి ఏవి ఉండవు. అందుకే వారు ఇలా రాశారు. ఏమని? మనస్సు లేని అవస్థ అంటే నివృత్తి అవస్థ ఎలా ఏర్పడుతుందో మనస్సుకి తెలియదు. కానీ తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అప్పుడు మనస్సులా ఉండదు. తనను తాను కోల్పోతుంది. ఇక తెలుసుకోవడమే మిగిలిపోయింది. ఈ విధంగా కలిగిన క్రియాపరావస్థలో తానన్న దానికి ఉనికి లేకపోవడంతో కర్మ ఏదీ ఉండదు. ఎందుకంటే కర్మ చేయవలసిన వాడే లేకపోతే కర్మ చేసేదెవరు? కానీ సాధక క్షేత్రంలో కర్త అంటే నేను, కరణం అంటే క్రియ, అధికరణం అంటే శరీరం అన్నీ ఉన్నాయి. కానీ పొందవలసిందేదో అంటే బ్రహ్మ అదే లేదు. కానీ యోగికి క్రియాపరావస్థలో కర్మ లేకపోవడంలో నిష్క్రియత ఉంది. ఎందుకంటే ఆ అవస్థలో సమస్త గుణాలు ఆకాశంలో కలిసి ఉండడం వల్ల పని లేకుండా ఉంటాయి. క్రియాపరావస్థలో తానన్నది లేని స్థితి ఏమిటో తెలుసుకోవడానికి వీలు కాదు. ఎందుకంటే తెలుసుకునేవాడే లేనప్పుడు తెలుసుకునేది ఎవరు? అయితే క్రియ ఎందుకు చేస్తున్నాను? గురువుగారు ఇలా చెప్పారు కనుక చేస్తున్నాను. కానీ దీని అంటే క్రియకు చివరి పరిణామం ఏమవుతుందన్నది అజ్ఞేయం, అంటే తెలుసుకోజాలనిది. అందుకే చేస్తున్నాను అని. ఈ మాట మీదట ఒక భక్తుడు జిజ్ఞాస ప్రకటించాడు. అందరూ ఏదైనా పొందాలన్న ఆశతోనే కర్మ చేస్తారు. క్రియ చేయడం వల్ల ఏది ప్రాప్తించనప్పుడు అందరూ క్రియ ఎందుకు చేస్తారు? దానికి యోగిరాజులు ఇలా అన్నారు. మూర్ఖులు అదే చేస్తారు. అంటే ఈ స్థితిలో ప్రాప్తి అప్రాప్తులు లేవు, లాభ నష్టాలు లేవు. ఆ సమయంలో 3 గుణాలు ఏకమైపోయినందువల్ల గుణాతీతావస్థ కలుగుతుంది. అది అవ్యక్తం కావడం వల్లే ధర్మాభావం, అంటే అప్పుడు ధర్మము అధర్మము ఏదీ ఉండదు. ధర్మము కర్మము లేకపోవడం వల్ల వాటికి దృష్టాంతమేదీ ఉండదు. నీటికుండే గుణము ధర్మము దేంట్లో ఉంటే అదే జలం. కానీ గుణాతీత ధర్మాతీత అవస్థలో ఆ నీరు ఉండదు. ఆ ప్రకారంగానే క్రియాపరావస్థ. ఈ స్థితిలో తానన్నది ఉండకపోవడం వల్ల మరో దిశ వైపు మనస్సు పోవడం లాంటి అధర్మము ఉండదు, ధర్మము ఉండదు. ధర్మ శబ్దానికి ఎప్పుడూ ఉండేదే శాశ్వతమైనది అని అర్థం. ప్రాణిమాత్రులకు ధర్మమైన శ్వాస పోవడం వల్ల ఆత్మలో స్థిరత్వం ఏర్పడుతుంది. అందుకని యోగిరాజులు ఇలా రాశారు. మనస్సును మరోవైపు పోనివ్వకూడదు. మనస్సును మనస్సుతోనే చూడాలి. శరీరము స్థిరం కానంత వరకు మనస్సు కళ్ళు నిలకడ పొందితే మటుకు ఏమవుతుంది?
ఈ రోజున శ్వాస బొత్తిగా బయటికి రావడం మానేసింది. మత్తెక్కిన వాడికి మాదిరిగా గొప్ప ఆనందంగా ఉంది. ఏదైనా గ్రహించే వారికి కానీ చూసేవారికి కానీ తత్వజ్ఞానం ప్రాప్తించదు. ఎందుకంటే రెండు అనేవి ఉండవు కాబట్టి. ఏదైనా గ్రహించడం కానీ చూడడం కానీ సంభవం కాదు. క్రియాపరావస్థలో రెండింటికి ఉనికి లేదు. అందువల్ల అక్కడ ఏమీ ఉండదు, మౌనం మాత్రమే ఉంటుంది. రెండో వైపు మనస్సు పెట్టడం అన్నది బంధనం. ఈ బంధనం తొలగించుకొని ఎప్పుడూ క్రియాపరావస్థలో ఉండటానికి ముక్త స్థితి అని పేరు. ముక్తావస్థలోనే ఎప్పుడూ ఉంటూ అన్ని వస్తువుల మీద అనాసక్తి భావన ఏర్పరచుకొని అంతటా అన్నిటిలో బ్రహ్మను చూస్తారు. ఈ స్థితిలో ధర్మాలు, ఇంద్రియాలు, శరీరం ఇవేవి ఉండవు. ఎందుకంటే ఈ స్థితిలో మనస్సు ఇంద్రియాలతో పాటు ఆత్మలోనూ ఆత్మ పరమాత్మలోనూ కలిసిపోతాయి. ఈ స్థితిలో పెద్ద ఉరుము కూడా వినిపించదు. క్రియాపరావస్థలో ఏదీ ఉండదు. ఇలా ఏది ఉండని స్థితే బ్రహ్మావస్థ. అందువల్ల క్రియాపరావస్థలో ఉండకపోవడమే మిథ్య. ఈ స్థితిలో వేరుపాటన్నది ఉండదు. వేరుపాటు వల్లనే చూడడం, వినడం వంటివి జరుగుతున్నాయి. ఏదైనా కనిపిస్తూ ఉంటే ఆ స్థితికి వ్యతిరేకమైనది క్రియాపరావస్థ. ఇది దేనికి ఆశ్రయమో ఆశ్రితమో అన్న భావము ఉండదు. ఎందుకంటే ఈ స్థితి దేని ఆశ్రయంలోనూ లేదు. మిగిలిన భాగం రేపు చెప్పుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః.